శ్రీవారి నిధులను రాష్ట్ర ఖజానాకు మళ్లించే ఆలోచన విరమించుకోవాలి. భక్తులు భక్తిభావంతో సమర్పించే నిధులతో రాష్ట్ర ప్రభుత్వ బాండ్ల రూపంలో డిపాజిట్ చేసే హక్కు టీటీడీ పాలక మండలికి ఎవరిచ్చారు? ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర ప్రభుత్వానికి శ్రీవారి సొమ్ముపై కన్నుబడింది. అధిక వడ్డీ పేరుతో ఇప్పటికే అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు మళ్లిస్తే భక్తులు ఇచ్చిన సొమ్ములకు రక్షణ ఎక్కడుంటుంది అని కందారపు మురళి సిపిఎం డిమాండ్ చేశారు. నేతలతో పాటు మిగిలిన కమ్యూనిటీ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రభుత్వ సెక్యూరిటీకి పంపించే ప్రయత్నాన్ని పూర్తిగా మానుకోవాలని ఈరోజు ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, అలాగే ముఖ్యంగా దేవస్థానం నిధులకి రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆలోచించి ఈరోజు దేవస్థానం నిధుల్ని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలోకి మళ్లించడానికి నిర్ణయాలు చేయడము, దాన్ని పాలక మండలి కూడా ఆమోదించడాన్ని సిపిఎం పార్టీగా మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాము. కాబట్టి ఈ యొక్క విధానాన్ని మానుకోవాలని మొదట బోర్డుని మేము కోరుతూ ఉన్నాం. ఈరోజు భక్తుల నిధులు దేవస్థానానికి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ డబ్బులంతా ఇప్పటి వరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయడము, తద్వారా వడ్డీలు రాబట్టడం అనేది జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ కాకుండా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈ డబ్బులు కావాలి కాబట్టి, దేవస్థానం దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఈ డబ్బులంతా కూడా మొత్తం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలో డిపాజిట్ చేయాలని చెప్పి నిర్ణయాలు చేయడం అంటే ఖచ్చితంగా దేవస్థానం డబ్బులకి రాబోయే రోజుల్లో ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు అదేమంటే జాతీయ బ్యాంకుల్లో 5% వడ్డీ వస్తుంది, కాబట్టి రాష్ట్ర సెక్యూరిటీలు అయితే 7% వడ్డీ ఇస్తాము అని చెప్తా ఉన్నారు. వడ్డీ కోసము దేవస్థానం వ్యాపారం చేయాలని అవసరం లేదు. ఈరోజు జాతీయ బ్యాంకుల్లోనే దేవస్థానం నిధుల్ని డిపాజిట్ చేయాలి తప్ప ఇలాంటి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసి తీయడం అవుతుంది. కాబట్టి ఈ నిర్ణయాన్ని సిపిఎంగా మేము వ్యతిరేకిస్తున్నాము. కాబట్టి దేవస్థానం నిధులకి గంటు పెట్టే పద్ధతిని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యం వివాదాల కేంద్రంగా తయారైపోతోంది. ఇటీవల టీటీడీ బోర్డు చేసినటువంటి నిర్ణయం చాలా వివాదాస్పదమైంది. ఏమాత్రం బాధ్యతతో కూడినటువంటి నిర్ణయంగా ఇది లేదు. భక్తులు సమర్పించే డబ్బులు ఎంతో భక్తిభావంతో, పవిత్ర హృదయంతో వాళ్ళంతా కూడా
ఇక్కడ తిరుమల వెంకన్నకు సమర్పిస్తూ ఉంటారు. ఈ డబ్బుల్ని దొడ్డిదారిని తీసుకొని వెళ్ళి తమ కార్యకలాపాలు నిర్వహించుకోవాలన్నటువంటి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం, దానికి సహకరిస్తున్నటువంటి టీటీడీ బోర్డు చేసినట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఏమాత్రం సమర్థనీయం కాదు. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో, ఈ రెండు ప్రభుత్వాల హయాంలోనూ దానికి పూర్వం కూడా ఈ రకమైనటువంటి పద్ధతుల్లోనే కొనసాగింది. వెంకన్న డబ్బులను తీసుకొని వెళ్ళి ఇష్టానుసారంగా ఖర్చు చేయడం, దానికి ఒక పద్ధతి పాడు లేకుండా, విచక్షణ లేకుండా వ్యవహరించడం అనేది ఒక ధోరణిగా టీటీడీలో ప్రబలిపోతూ ఉంది. ఇటీవల చేసినటువంటి నిర్ణయం అయితే డైరెక్ట్గా డిపాజిట్లు తీసుకుని వెళ్ళి కేంద్ర ప్రభుత్వం దగ్గరనో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరనో పెట్టాలని చెప్పే ప్రయత్నం, దాని ద్వారా వడ్డీ ఎక్కువ వస్తుంది, ఆ కారణంతో ట్రస్టుల కార్యకలాపాలు నిర్వహించాలన్నటువంటి ఒక తప్పుడు భావాల్ని ప్రజల్లో వ్యాపింపజేయడం కోసం చేసినటువంటి ప్రయత్నం చాలా అన్యాయమైనటువంటిది. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చేసేది వడ్డీ వ్యాపారం కాదు, ప్రజల బాగోగులు లేదంటే ఒక ట్రస్టీలుగా లేదంటే విశ్వసనీయతని కల్పించడానికి తోడ్పడే వాళ్ళుగా అక్కడ వ్యవహరించాలి తప్ప వీళ్ళే వడ్డీ వ్యాపారం చేసేటట్టుగాను లేకపోతే ఉన్నటువంటి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయి దొంగదారిన వ్యవహరించే పద్ధతి ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఏ పద్ధతి అయితే ఉందో జాతీయ బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం, దాని ద్వారా వచ్చే వడ్డీని కార్యకలాపాలు నిర్వహణ చేయడం అనేటువంటి పద్ధతి సరైనటువంటి పద్ధతి, సైంటిఫిక్ పద్ధతి. కాబట్టి ఆ పద్ధతి నుంచి వెనక్కి రాకుండా విశ్వసనీయతను పెంపొందించేట్టుగాను భక్తుల మనోభావాలను కాపాడేటట్టుగాను ఈ ప్రభుత్వం వ్యవహరించాలి. ముఖ్యంగా వివాదాలకు కేంద్రంగా ఉన్నటువంటి ఈ పాలక మండలి తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తాము.